నమస్తే వెల్కమ్ టు న్యూస్ ట్విలైట్ ముందుగా హెడ్లైన్స్ తేనె ఉత్పత్తిలో భారత్ టాప్ మన్ కీ బాత్ లో మోదీ ప్రస్తావన టీజీ ఈసెట్ ఫలితాలు విడుదల త్వరలోనే కౌన్సిలింగ్ నిర్వహణ పుష్కరాలకు పోటెత్తిన భక్తులు భారీగా వాహనాల రద్దీ అమాయకుల ప్రాణాలు పోయాయి ఉగ్రవాదంపై అసదుద్దీన్ కీలక వ్యాఖ్యలు కాళేశ్వరంలో భక్తుల రద్దీ నెలకొంది. రేపటితో పుష్కరాలు ముగియనున్న నేపథ్యంలో భక్తులు భారీగా తరలి వస్తున్నారు. భారీ సంఖ్యలో భక్తులు వాహనాల్లో రావడంతో మహదేవపూర్ కాళేశ్వరం రూట్లో తీవ్రమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కాళేశ్వరం రూట్ను వన్ వే మార్గంగా మార్చడంతో దాదాపు 15 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. భక్తులు 5 గంటలకు పైగా అడవి ప్రాంతంలో చిక్కుకుపోయి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక వాహనాల రద్దీ సమస్యను నియంత్రించేందుకు పోలీసులు ట్రాఫిక్ ను అటవీ ప్రాంతంలోకి మళ్లించారు. ఇది భక్తులను మరింత గందరగోళంలో పడేయడమే కాకుండా తీవ్ర అసౌకర్యం కలిగించింది. అడవిలోకి మళ్లించిన ట్రాఫిక్ వల్ల రోడ్లు ఇరుకుగా ఉండటం, లైటింగ్ లేకపోవడం, గూగుల్ మ్యాప్లలో సరైన రూట్ సమాచారం లేకపోవడంతో భక్తులు ఇబ్బందులకు గురయ్యారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులతో వచ్చిన వారు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. ఇక సరస్వతి పుష్కరాలకు వస్తున్న భక్తులతో కాళేశ్వరం జనసంద్రమవుతోంది. శనివారం ఒక్కరోజే దాదాపుగా 2.5 లక్షల మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు చేశారు. సోమవారంతో పుష్కరాలు పరిసమాప్తమవుతున్న నేపథ్యంలో భక్తులు అధిక సంఖ్యలో కాళేశ్వరంకు తరలివస్తుండటాన్ని అధికారులు భావిస్తున్నారు. సరస్వతి పుష్కరాలను పురస్కరించుకుని సుదూర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు కాళేశ్వరానికి విచ్చేస్తున్నారు. అన్ని దారులు కాళేశ్వరం వైపే అన్నట్టుగా సాగుతుండటంతో కాళేశ్వరం నలువైపులా భక్తుల సందడే కనిపిస్తోంది. గోదావరి, ప్రాణహితలతో పాటుగా అంతర్వాహినిగా ప్రవహించే సరస్వతి నదిలో భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. పితృదేవతలకు పిండ ప్రదానాలు చేస్తున్నారు. దీంతో నదీ తీరం వెంబడి ఎటూ చూసినా భక్తజన సందోహమే కనిపిస్తోంది. ఇక వారాంతాలు కావడంతో కాళేశ్వరానికి భక్తుల తాకిడి మరింతగా పెరిగింది. కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. మన రాష్ట్రం నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు విచ్చేస్తున్నారు. ఇవాళ తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సతీ సమేతంగా కాళేశ్వరంకు విచ్చేశారు. త్రివేణి సంగమంలో పుష్కర స్నానం చేసి కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
కాళేశ్వరంలో భక్తుల రద్దీ నెలకొంది. రేపటితో పుష్కరాలు ముగియనున్న నేపథ్యంలో భక్తులు తరలివస్తున్నారు. భారీ సంఖ్యలో భక్తులు వాహనాల్లో రావడంతో మహదేవపూర్ కాళేశ్వరం రూట్లో తీవ్రమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కాళేశ్వరం రూట్ను వన్ వే మార్గంగా మార్చడంతో దాదాపు 15 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. భక్తులు 5 గంటలకు పైగా అడవి ప్రాంతంలో చిక్కుకుపోయి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాహనాల రద్దీ సమస్యను నియంత్రించేందుకు పోలీసులు ట్రాఫిక్ను అటవీ ప్రాంతంలోకి మళ్లించారు. ఇది భక్తులను మరింత గందరగోళంలో పడేయడమే కాకుండా తీవ్ర అసౌకర్యం కలిగించింది. ఇక అడవిలోకి మళ్లించిన ట్రాఫిక్ వల్ల రోడ్లు ఇరుకుగా ఉండటం, లైటింగ్ లేకపోవడం, గూగుల్ మ్యాప్లలో సరైన రూట్ సమాచారం లేకపోవడంతో భక్తులు ఇబ్బందులకు గురయ్యారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులతో వచ్చిన వారు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. ఇక సరస్వతి పుష్కరాలకు వస్తున్న భక్తులతో కాళేశ్వరం జనసంద్రమవుతోంది. శనివారం ఒక్కరోజే దాదాపుగా 2.5 లక్షల మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు చేశారు. సోమవారంతో పుష్కరాలు పరిసమాప్తమవుతున్న నేపథ్యంలో భక్తులు అధిక సంఖ్యలో కాళేశ్వరం తరలి వస్తుండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి, అక్కడ పుష్కర ఘట్టం చూస్తుంటే ఒక కుంభమేళాను తలపిస్తోంది. అక్కడ జరిగినటువంటి ఏర్పాట్లు ఏమన్నా అవకతవకలు ఉన్నాయా? దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలపండి. ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి సరస్వతి పుష్కరాలను మాత్రం అంగరంగ వైభవంగా నిర్వహించనుకోవచ్చు. సో ఈ పుష్కరాలు వచ్చేసి మొత్తంగా 12 రోజులు కొనసాగుతుంది. రేపటితో ఈ సరస్వతి పుష్కరాలు ముగుస్తున్న నేపథ్యంలో మాత్రం ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర 4 రాష్ట్రాల నుంచి మాత్రం భక్తులు తండోపతండలుగా తరలివస్తున్నారు. గతంలో మాత్రము ఇదే సరస్వతి పుష్కరాలు ప్రారంభమయ్యే ముందు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం రోజుకు సుమారు 1,00,000 మంది భక్తులు వస్తారని అంచనా వేయడం జరిగింది. కానీ భక్తులు అంచనా అంటే అధికారులు అంచనా కంటే మాత్రం భక్తులు రోజుకు సుమారు 2 లక్షల పైచిలకు రావడం జరుగుతుంది. మాత్రము అక్కడ సుమారు 1,00,000 మంది భక్తులకు మాత్రమే సౌకర్యాలు ఏర్పాటు జరిగింది. అయితే ఈ మధ్య కాలంలో గాలివాన బీభత్సం పూర్తిగా రావడం ద్వారా మాత్రం భక్తుల కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక టెంట్లు గానీ, అలాగే చలవ పంజు మాత్రం కుప్పకూలిపోవడంతో మాత్రము వచ్చే భక్తులకు మాత్రం తీవ్ర ఇబ్బందులు అయిందనుకోవచ్చు. అంతేకాకుండా భక్తుల తాకిడి ఎక్కువ కావడం ద్వారా మాత్రము అటుగా వెళ్లే దారిని మాత్రం వన్ వేగా ఏర్పాటు చేయడం జరిగింది పోలీస్ శాఖ. ఈ నేపథ్యంలో వచ్చే భక్తులకు పూర్తిగా రోడ్డు ట్రాఫిక్ జామ్ కావడం మాత్రం దారి మలుపు చేయడం జరిగింది. ఈ దారి మళ్లింపంతా అడవి మాగా ఉండడం ద్వారా మాత్రము ఆ అడవి ద్వారా వెళ్లే భక్తులకు మాత్రం చాలా తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే ఎంత అడవి ప్రాంతము, లైట్లు లేకపోవడము, అలాగే ఫోన్ సిగ్నల్ లేకపోవడం ద్వారా మాత్రం వచ్చే భక్తులకు చాలా ఇబ్బంది అనుకోవచ్చు. రేపటితో ఈ సరస్వతి పుష్కరాలు ముగిసిన నేపథ్యం మాత్రం ఇప్పటికే భక్తులు తాగడం ఎక్కువ అయిపోయింది. కానీ భక్తులకు అసౌకర్యాలు మాత్రం చాలా ఏర్పడుతున్నాయి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి సరస్వతి పుష్కరాలను అంగరంగ చేస్తామని చెప్పి సుమారు 36 కోట్ల రూపాయల నిధులతోటి పనులు చేపట్టింది. కానీ అక్కడ చూస్తుంటే మాత్రము సుమారు 50% కూడా పనులు పూర్తి కాలేదు. కానీ సరస్వతి పుష్కరాలు మాత్రం రేపటితోటి మరో 24 గంటలు ముగియనుంది. అధికారులు మాత్రం ప్రతిరోజు అక్కడికి రావడము, పోవడము చేయడం జరుగుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం మొదటి రోజు వచ్చేసి ఇదే సరస్వతి పుష్కరాల్లో పుణ్యస్నానం చేయడం జరిగింది. ఈ రోజు గవర్నర్ కూడా రావడం జరిగింది. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రులు కానీ, ఉప ముఖ్యమంత్రి, గవర్నర్ వచ్చి ఈ సరస్వతి పుష్కరాల్లో పుణ్యస్నానం చేసిన నేపథ్యంలో అధికారుల ప్రమేయం కూడా చాలా తక్కువ ఉందనుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తున్న నేపథ్యంలో పర్యాటక ప్రాంతంగా పేరుగాంచిన కాళేశ్వరంలో ఇదే సరస్వతి పుష్కరాలను ఘనంగా నిర్వహించాలి. కానీ 36 కోట్ల రూపాయల మాత్రం సుమారు 20 కోట్ల రూపాయలు కూడా పనులు జరిగిన మాత్రం భక్తులు తీవ్ర ఆగ్రహం చేస్తున్నారు. ఏదేమైనా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా జరిగే ఈ సరస్వతి పుష్కరాలు మాత్రం ఇప్పటికే రోజుకు సుమారు 2,50,000 మంది పైసలకు వచ్చేసి భక్తులు దర్శనం చేసుకోవాలనుకుంటున్నారు. అయితే సుధాకర్, అంటే అక్కడికి వచ్చినటువంటి భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారా ఇటు ప్రభుత్వం చేసినటువంటి ఏర్పాట్ల మీద? అంతేకాకుండా అకాల వర్షాలు పడుతున్నాయి. దీనికి సంబంధించి అక్కడికి వచ్చే భక్తులు కూడా అనారోగ్య పాలు అయ్యే సమస్య కూడా ఉండొచ్చు. అక్కడ అంటే వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించి ఏమైనా, వైద్యానికి సంబంధించి ఏర్పాట్లు ఏమైనా చేయడం జరిగిందా అక్కడ? జిల్లా కలెక్టర్ కూడా అక్కడ వచ్చేసి పర్యాటకుల కోసం, భక్తుల కోసము ఆరోగ్య శాఖను కూడా అక్కడ ఏర్పాటు చేసింది. ఆరోగ్య శాఖకు అంటే సుమారు 5 మీటర్లకు కాడ వచ్చే ఆరోగ్య ఉప కేంద్రం పెట్టడం జరిగింది. భక్తులకు ముఖ్యంగా వచ్చేసి మహాదేవ్పూర్ నుంచి కాళేశ్వరానికి సుమారు 13 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ 13 కిలోమీటర్లు వచ్చేసి మొత్తం అడవి మార్గం ఉంటుంది. సో మహాదేవ్పూర్ నుంచి కాళేశ్వరంలో ఉన్న అడవి ప్రాంతంలో సిగ్నల్ లేకపోవడం ద్వారా మాత్రం, అంతేకాకుండా జాతీయ రహదారి మీద నీటి వసతి, తాగునీటి వసతి లేకపోవడం ద్వారా మాత్రం భక్తులకు చాలా ఇబ్బంది అవుతున్నారు అనుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ మామూలు చెల్మ నీరు ఉందో ఆ నీరు తాగడం మాత్రం వచ్చే భక్తులకు ఆరోగ్యం విషమించడము, మోషన్ విరోచనలు కావడం ద్వారా పక్కన ఉన్న ఉప కేంద్రాలకు వెళ్ళేసి వాళ్ళు వైద్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ సరస్వతి పుష్కరాల్లో సౌకర్యాలు లేకపోవడం మాత్రం ఇప్పటికే భక్తులు చాలా అవసరంగా ముందుకెళ్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరం, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చి సంవత్సర కాలం దాటింది. ఈ సంవత్సర కాలం దాటిన నేపథ్యంలో మొట్టమొదటి పుష్కరాలను ఏ రాష్ట్ర ప్రభుత్వం సరే ఎక్కువ నిధులు కేటాయించి వచ్చే భక్తులకు అసౌకర్యాలు లేకుండా సౌకర్యం కలిగే విధంగా కేటాయిస్తారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం వచ్చే భక్తుల మీద సౌచితల ప్రేమ చూపించిందనుకోవచ్చు. 36 కోట్ల నిధులు మంజూరు చేసినప్పటికీ సౌకర్యం మాత్రం పూర్తిగా లేవనుకోవచ్చు. అయితే సుధాకర్, ఇప్పుడు 2 లక్షల మంది హాజరవుతున్నారు కదా భక్తులు అక్కడికి, అంటే అందరికీ ముక్తేశ్వర స్వామిని దర్శనం చేసుకునే అవకాశం జరుగుతుందా? అధికారులు తగినటువంటి ఏర్పాట్లు చేశారా?
ఒకటే చూసుకోవచ్చు. ఎందుకంటే సాధారణ సమయంలో కూడా కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి దేవాలయం దర్శించుకోవడానికి భక్తులు తండోపతండాలుగా తల్లి వస్తూనే ఉంటారు. కానీ ఈ 12 రోజులు జరిగే సరస్వతి పుష్కరాల్లో భాగంగా ఖచ్చితంగా ఈ సరస్వతి అటు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేయడం, అంతేకాకుండా ఈ కాళేశ్వరం దేవస్థానంలో ఆశీర్వాదం తీసుకోవడం కోసం మాత్రం భక్తులు తండోపతండాలు వస్తున్న అయితే ఇప్పుడు పరిశీలించుకుంటే మాత్రము రోజుకు 1,00,000 అంచనా వేసుకున్న నేపథ్యంలో సుమారు 2 లక్షల పైసలకు భక్తులు రావడం మాత్రం కొంతమంది భక్తులకు మాత్రం దైవ దర్శనం మాత్రం జరగలేదు అనుకోవచ్చు. కానీ ఈ త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేశారు, మా పాపాలు పోయాయి, ఈ కాళేశ్వరం వచ్చేసి ఈ శివేశ్వరుని ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్నాము, మాకు ఇదే చాలు అనుకుంటే మాత్రం భక్తులు కొంతమంది వెనుతిరిగిపోతున్నారు. ఏదేమైనా ఈ త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేస్తే మాత్రం సకలం కుటుంబ సభ్యులంతా సుఖంగా ఉంటారని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ నమ్మకంతో మాత్రం భక్తులు ప్రతిరోజు అంటే ఈ పుష్కరాల సమయంలో ప్రతిరోజు రావడం జరుగుతుంది. రేపటితో ఈ సరస్వతి పుష్కరాలు ముగుస్తున్న నేపథ్యంలో మాత్రం మరికొంతమంది భక్తులు పెరిగే అవకాశం ఉంది. అంటే సుమారు 2,50,000 అనుకున్నారు కదా, రేపటి పుష్కరాలు మినిమం ఒక 4 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది అనుకోవచ్చు. ఎందుకంటే చివరి రోజు కాబట్టి. థ్యాంక్ యూ సుధాకర్. టీజీ ఈసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఏడాది కూడా ఉన్న సీట్ల కన్నా తక్కువ మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఇంజనీరింగ్ కళాశాలల్లో 25,000 సీట్లు ఉంటే 18,000 మంది కూడా అర్హత సాధించలేకపోయారు. అర్హత సాధించిన వారందరికీ సీట్లు వస్తాయని అధికారులు అంటున్నారు. త్వరలోనే కౌన్సిలింగ్ ఉంటుందని చెబుతున్నారు. ఈసెట్ ఫలితాలను ఈ రోజు ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి, ఓయూ వీసీ కుమార్ రిలీజ్ చేశారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో పాలిటెక్నిక్, బీఎస్సీ గణితం విద్యార్థులు లెటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్, బీఫార్మసీ కోర్సుల్లో చేరేందుకు మే 12వ తేదీన పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షను మొత్తం 18,998 మంది పరీక్షలు రాశారు. ఇందులో మొత్తం 96.22% మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. టీజీ ఈసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఏడాది కూడా ఉన్న సీట్ల కన్నా తక్కువ మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఇంజనీరింగ్ కాలేజీల్లో 25,000 సీట్లు ఉంటే 18,000 మంది కూడా అర్హత సాధించలేకపోయారు. అర్హత సాధించిన వారందరికీ సీట్లు వస్తాయని అధికారులు అంటున్నారు. త్వరలోనే కౌన్సిలింగ్ ఉంటుందని చెబుతున్నారు. ఈసెట్ ఫలితాలను ఈ రోజు ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి, ఓయూ వీసీ కుమార్ రిలీజ్ చేశారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో పాలిటెక్నిక్, బీఎస్సీ గణితం విద్యార్థులు లెటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్, బీఫార్మసీ కోర్సులో చేరేందుకు మే 12వ తేదీన పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షను మొత్తం 18,998 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇందులో మొత్తం 96.22% మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా హైదరాబాద్ కరెస్పాండెంట్ లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి, ఈసెట్ ఫలితాలు విడుదలయ్యాయి, దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలపండి. ఓకే శ్రవంతి, తెలంగాణ ఈసెట్ ఫలితాలు అయితే విడుదలయ్యాయి. ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్లో టీజీ ఈసెట్ ఫలితాలను ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి అయితే విడుదల చేశారు. ఈసెట్ ఫలితాల్లో 93.87% ఉత్తీర్ణత అయితే నమోదైంది. మెటరాలజికల్ ఇంజనీరింగ్, బీఎస్సీ మ్యాథ్స్, ఫార్మసీలో 100% ఉత్తీర్ణత అయితే నమోదైంది. మెకానికల్ ఇంజనీరింగ్ లో కోతిగంటి కార్తిక్, సివిల్ ఇంజనీరింగ్ లో గోల్కొండ నిఖిల్ కౌశిక్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లో శ్రీకాంత్,
ఫార్మసీలో ఐలి చందన, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లో రేవతి, బిఎస్సి మ్యాథ్స్ లో సంతోష్ కుమార్, మెటలాజికల్ ఇంజనీరింగ్ లో తోట సుబ్రహ్మణ్యం, కెమికల్ ఇంజనీరింగ్ లో తేజసాయి, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లో కాసుల శ్రావణి, ఎలక్ట్రాన్ అండ్ ఇంకా ఇంజనీరింగ్ లో రాయపర్తి చందన, మైనింగ్ ఇంజనీరింగ్ లో కుమ్మ అక్షయ మొదటి ర్యాంక్ అయితే సాధించారు. కాగా టీజీ ఈసెట్ పరీక్ష మే 12న జరగగా 998 మంది విద్యార్థులు పరీక్షకైతే హాజరయ్యారు. ఈసెట్ లో వచ్చిన ర్యాంక్స్ ఆధారంగా పాలిటెక్నిక్, డిప్లొమా, బిఎస్సి మ్యాథమెటిక్స్ అభ్యర్థులకు 2025-26 విద్యా సంవత్సరంలోకి అయితే బీటెక్, బి ఫార్మసీ కోర్సుల్లో నేరుగా 2వ ఏడాదిలో ప్రవేశాలు అయితే కల్పించనున్నారు. శ్రవంతి. థ్యాంక్ యూ లెనిన్. మిస్ వరల్డ్ పోటీలపై బీఆర్ఎస్ నేత రజనీ సాయిచంద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మిస్ ఇంగ్లాండ్కు జరిగిన అవమానాన్ని రజనీ ఖండించారు. అందాల పోటీల నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైందంటూ విమర్శించారు. పెట్టుబడుల పేరిట మహిళలను అవమానించారంటూ మండిపడ్డారు. మిస్ వరల్డ్ పోటీల ప్రకటనలో మహిళా మంత్రుల ఫోటోలు లేవని రజనీ ప్రశ్నించారు. విదేశీ మహిళల కళ్లు కడిగించి తెలంగాణ మహిళల పరువు తీశారంటూ ఫైర్ అయ్యారు. ప్రజలను ఏ రకంగా అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్న తీరును చూసి, అభివృద్ధిని చూసి పెట్టుబడులు వస్తే దాన్ని మనం అభినందించాలి. కానీ ఈరోజు జరిగిన విషయం ఏంటంటే, సరే మీరు అందాల పోటీలను నిర్వహించారు, మరి మీ నిర్వహణ ఎలా ఉంది? మీరు నిర్వహించిన తీరును ఒక్కసారి మీరు పరిశీలించండి అని మేము చెప్తున్నాం. తెలంగాణలో మహిళలకి, భారతదేశంలో మహిళలకి ఆత్మగౌరవంతో కూడిన ఎంతో అత్యున్నతమైన స్థానం ఉంది. మరి మీరు దాన్ని దిగదార్చదలుచుకున్నారా అని మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఇప్పుడు ఈరోజు మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ అనే మిస్ ఇంగ్లాండ్ తను పోటీ మధ్యలోనే వెళ్ళి వాళ్ళ దేశంలో ది సన్ అనే దినపత్రికకు ఒక స్టేట్మెంట్ ఇచ్చిర్రు. ఆ స్టేట్మెంట్ మన దేశంలో కాదు కదా అని చాలా చిన్నగా కనిపించవచ్చు, కానీ జరిగిన సంఘటన మన రాష్ట్రంలో తను అవమానపడిపోయి ఒక వేశ్యలా నన్ను అక్కడ ట్రీట్ చేశారని ఒక మిస్ ఇంగ్లాండ్ స్టేట్మెంట్ ఇవ్వడం అనేది చిన్న విషయం కాదు. తెలంగాణలో మహిళలకు, మన సంస్కృతికి కావచ్చు, మన ఆచార వ్యవహారాలకు, మహిళలకు, పోరాటాలకి, ఆత్మగౌరవానికి పెద్ద పీట తెలంగాణ సమాజంలో ఉంది. అంతేకాదు ఇంగ్లాండ్ అని చెప్పుకుంటున్నాం కదా, అక్కడ కూడా బతుకమ్మ ఉత్సవాలు మన మహిళలు చాలా పెద్ద ఎత్తున జరుపుకున్న సందర్భాన్ని కూడా తెలంగాణ ఉద్యమ సందర్భం నుంచి 10 ఏళ్ల కేసీఆర్ గారి పాలనలో చూసాం. అంటే ఇంగ్లాండ్ లాంటి దేశంలో కూడా మన బతుకమ్మను, మన ఆడబిడ్డలను వాళ్ళు గౌరవిస్తున్నారు. కానీ ఇక్కడ మనం ఏం చేసాం? అక్కడ నుంచి వచ్చిన ఒక మహిళను, పోటీలకు వచ్చిన ఒక మహిళను అవమానపరిచి తిరిగి వెళ్ళేటట్టు ప్రవర్తించిన తీరును అనేది మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, రాష్ట్రంలో పరిస్థితి చూస్తే ఈరోజు మీరు ఆ అంటే అందాల పోటీలను నిర్వహించే క్రమంలో అడ్వర్టైజ్మెంట్లో ఇందాక సునీతక్క గారు చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారి ఫోటో, బట్టి విక్రమార్క గారి ఫోటో, జూపల్లి కృష్ణారావు గారి ఫోటోలను చూస్తున్నాం. మరి మీ మహిళా మంత్రులు ఎక్కడున్నారు? మీ పాలనలో, మీ ప్రభుత్వంలో మీ మహిళా మంత్రులకు మీరు గౌరవం ఇవ్వలేదు. మరి తెలంగాణ బిడ్డల సంగతి ఏం చేశారు? అందాల పోటీలకు వచ్చిన వారిని వాళ్ళ కాళ్ళు గడిగించి తెలంగాణ ఆడబిడ్డల గౌరవాన్ని
ఓవైసీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఉగ్రవాదంపై జాతీయ స్థాయిలో ఏకమై పోరాటం అవసరమంటూ పిలుపునిచ్చారు. భారత అఖిలపక్ష బృందంలో భాగంగా బహ్రెయిన్లో పాల్గొన్న ఓవైసీ పాకిస్తాన్ను విఫల రాజ్యంగా అభివర్ణించారు. గత కొన్నేళ్లుగా భారత్ ఎదుర్కొంటున్న ఉగ్రవాద ముప్పు గురించి ప్రపంచానికి తెలియజేయడానికే తమ ప్రభుత్వం పంపినట్టు తెలిపారు. దురదృష్టవశాత్తు ఈ ఉగ్రవాదం వల్ల మేం ఎంతో మంది అమాయకుల ప్రాణాలను కోల్పోయారని అన్నారు. ఈ సమస్యకు పాకిస్తాన్ మూల కారణమని అన్నారు. ఈ సందర్భంగా పాకిస్తాన్కు హెచ్చరికలు జారీ చేశారు. ఇక పాకిస్తాన్ లాంటి విఫల రాజ్యం నుంచి వస్తున్న అన్ని రకాల ముప్పులను భారత్ ఎదుర్కొందని ఓవైసీ తెలిపారు. ఉగ్రవాదానికి అందుతున్న నిధులను అరికట్టేందుకు అంతర్జాతీయ సహకారం చాలా అవసరమంటూ ఓవైసీ పేర్కొన్నారు. భారత ప్రభుత్వం ప్రతి పౌరుడి భద్రత కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని అన్నారు. పాక్ ముప్పును ఎదుర్కొనే శక్తి, సాంకేతిక సామర్థ్యం భారత్కు ఉందని అన్నారు. The truth is that these terrorist organizations have justified killing of innocent people in India, and they have out of context quoted Quranic verses. They have out of context quoted the hadith of Prophet Muhammad sallallahu alaihi wasallam. And in our opinion, there is no difference between these terrorist organizations in Pakistan and the ISIS Takfiri ideology. This we must remember. This is a menace to the whole humankind, and we have to put an end to it, because they have used religion to justify killing of people, and the whole world knows that Islam has condemned terrorism. Quran has categorically stated that killing of one innocent person, the Quran has not said killing of one innocent Muslim, it says killing of one innocent person is like killing of whole humankind. This, one must remember, and they constantly use this to justify their terrorism. మరిన్ని వార్తలు విశేషాల కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.